అమెరికాలో యూనివర్సిటీల డెడ్లైన్లు దగ్గర పడుతున్నాయి. విద్యార్థుల ఆశలు పెరుగుతున్నాయి. కానీ అమెరికా వీసా అపాయింట్మెంట్లు మాత్రం మాయమవుతున్నాయి. అసలు యునైటెడ్ స్టేట్స్ ఎంబసీలో ఏం జరుగుతోంది? ఈ ఏడాది ఎందుకంతగా వీసా రిజెక్షన్లు పెరిగిపోతున్నాయి? ఎంత ట్రై చేసినా వీసా స్లాట్లు ఎందుకు దొరకడం లేదు? నిజానికి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ లాంటి మెట్రో సిటీల్లో వేలాది మంది స్టూడెంట్లు యుఎస్ వీసా స్లాట్స్ కోసం ఆన్లైన్లో ఎదురు చూస్తున్నారు. ఏ వెబ్సైట్ చూసినా నో స్లాట్స్ అవైలబుల్ అనే మెసేజ్ మాత్రమే కనిపిస్తోంది. ఒకరు కాదు, దాదాపు ప్రతి యుఎస్ బోర్న్ విద్యార్థి ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. ఇప్పటికే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటన చేసింది. జూన్ చివరిలో కొత్త స్లాట్లు రిలీజ్ అవుతాయని చెప్పింది. కానీ జూలై వచ్చేసింది. ఇటు చూస్తే ఇంకా అపాయింట్మెంట్లు రాలేదు. దీంతో స్టూడెంట్లు కలవరపడుతున్నారు. ఒకవేళ స్లాట్ దొరికింది అన్నా అక్కడే ఇంకో సమస్య ఎదురవుతోంది. అదే వీసా రిజెక్షన్. ఇక వీసా అపాయింట్మెంట్లు రాకపోవడమే కాకుండా అపాయింట్మెంట్ వచ్చిన వాళ్ళకు కూడా రిజెక్షన్ వస్తుండడంతో చాలామంది తమ డ్రీమ్ని పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళ యూనివర్సిటీ అడ్మిషన్లను విత్డ్రా చేస్తున్నారు లేదా డిఫర్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది టెన్షన్తో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల వైపు చూస్తున్నారు. ఇటు వీసాల విషయంలో ఇప్పుడు కొత్త గైడ్లైన్స్ తెచ్చారు. స్టూడెంట్స్ ఇంటర్వ్యూలను మరింత కఠినతరంగా పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా, రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్, నిబంధనలు లాంటివి బేస్ చేసుకుని డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఇక అంతటి పెద్ద డ్రీమ్ను కొన్ని మినిట్ల ఇంటర్వ్యూలో నాశనం చేయొచ్చా? విదేశాల్లో చదువు అనేది లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న విషయం. వీసా విషయంలో క్లారిటీ లేకపోవడంతో చాలామంది స్టూడెంట్లు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. ఇప్పుడు అందుకే క్లియర్ కమ్యూనికేషన్ అవసరం. ఎంబసీ నుంచి స్పష్టమైన సమాచారం రావాలి. రిజెక్షన్ వస్తే ఎందుకు రాలేదో చెప్పాలి. నిజానికి ఉన్నత విద్య కోసం అగ్రరాజ్యాలకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్లకు వెళుతున్న వారి సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, జర్మనీ, ఉజ్బెకిస్తాన్లకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడం విశేషం. మొత్తంగా విదేశాలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోంది. 2023లో 8,92,989 మంది భారతీయ విద్యార్థులు విదేశీ బాట పట్టగా 2024లో ఏకంగా 7,59,064కు తగ్గారు. అంటే దాదాపు 15% తగ్గుదల. 2024లో ఉన్నత విద్య కోసం వెళ్లిన అమెరికా, కెనడా, బ్రిటన్లకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 27% తగ్గినట్టు ఇమిగ్రేషన్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఒక్క ఏడాదిలోనే ఏకంగా 1,64,370 తగ్గుదల రికార్డైంది. 2023లో కెనడాకు 2,33,532 మంది భారతీయ విద్యార్థులు వెళ్లగా 2024లో 1,37,608కు తగ్గారు. అంటే 41% తగ్గుదల. ఇలానే బ్రిటన్కు 27%, అమెరికాకు 13% తగ్గుదల నమోదైంది. ఇక ఇంతకీ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా? మీకు స్లాట్ దొరకలేదా? లేదా వీసా రిజెక్ట్ అయిందా? మీ అనుభవాన్ని కామెంట్స్లో షేర్ చేయండి.